కళా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం కీర్తి కిరీటానికి మరింత వన్నె తెచ్చింది ధవళేశ్వరంలోని శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో నిర్వహించిన ధరోహర్ అంతర్జాతీయ సంగీత నృత్య పోటీలలో తమ సత్తా చాటిన కళాక్షేత్రం చిన్నారులు మహిళలు 15 అవార్డులు సొంతం చేసుకున్నారు. యునెస్కో ఫ్రాన్స్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో ఈ అవార్డుల పంట పండించి గోదావరి తీర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది రాధాకృష్ణ కళాక్షేత్రం. గుజరాత్, కేరళ, అస్సాం, ఢిల్లీ, మణిపూర్, ఉత్తరాఖండ్, ఒరిస్సా, తమిళనాడు వంటి 14 రాష్ట్రాల నుంచి వచ్చిన కళా సంస్థలు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. పోటీలు నిర్వహించిన అన్ని విభాగాల్లోనూ ధవళేశ్వరం రాధాకృష్ణ కళాక్షేత్రం పతకాలు సాధించడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ రీతిలో విద్యార్థుల పథకాల వేట సాగించడం వెనుక శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వాహకుల కృషి, పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావం తోడయ్యాయని చెప్పక తప్పదు. కళాక్షేత్రం అధ్యాపకురాలైన గోరుగుంతు ఉమా జయశ్రీ అద్భుతమైన కొరియోగ్రఫీని అన్ని విభాగాలకు అందించి విజయానికి వెన్నుముకగా నిలిచారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం విద్యార్థిని కుమారి లక్ష్మీ దీపికకు కళాప్రభ అవార్డును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అందించడం విశేషం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 16 మందితో పోటీపడి గాత్ర విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు శ్రీమతి మాధురి. చాలా టఫ్గా ప్రాక్టీస్ చేయాలి. పిల్లలందరూ కూడా అలాగే ప్రాక్టీస్ చేశారు. ఇంచుమించు 7-8 అవర్స్ పిల్లలందరూ ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ ప్రాక్టీస్ చేసిందే కాకుండా ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు పిల్లలందరూ కూడా. సేమ్ ఎట్ ఏ టైం ఏంటంటే పిల్లల ప్రాక్టీసే కాకుండా దీనికి పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం అండి. మా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళు చాలా సపోర్ట్ చేసి, మేడం ఇంకా ఎలా ప్రాక్టీస్ చేయించాలి, వీళ్ళకి ఇంకా ఇలా చేస్తే సరిపోతుంది, ఇంకా ఎంతలా చేయించాలి, ఇంకా ఏం చేయించాలని పేరెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. సో వాళ్ళందరి సపోర్టు పిల్లల ప్రాక్టీస్ వల్లే ఈరోజు మేము ఇన్ని ప్రైజులు తీసుకొచ్చామంటే కారణం కూడా వాళ్ళ సపోర్టేనండి. దానికి అంటే అది చాలా పెద్ద స్టేజ్, అది ఇంటర్నేషనల్ స్టేజ్ అంటే చాలా పెద్ద స్టేజ్. అది అన్ని దేశాలతో అంతమందిలో మనం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అంటే కూడా చాలా ఇది నాట్ ఏ బిగ్ డీల్, చాలా టఫ్ అండి అది. సో అలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసాము అంటే వీళ్ళందరి ఎఫర్ట్ వల్లే మేము చాలా ఇది చేయగలిగాము. చాలా ప్రోగ్రామ్స్ చేసాం సార్. ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం అండి. లాస్ట్ డిసెంబర్లో వెళ్ళాము సార్ ఒకసారి. డిసెంబర్లో మేము కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు మొత్తం అందరికీ కలిపి అప్పుడు 23 స్టేట్స్ వచ్చాయండి. 23 స్టేట్స్లో కూచిపూడికి ఫస్ట్ వచ్చిందండి. అది మా పాపకు వచ్చింది. కూచిపూడిలో ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు 15 ప్రైజెస్ తీసుకొచ్చాము. అది కాకుండా మేము మొన్న June 4th తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఎట్ ఏ టైం 3 రికార్డ్స్ కొట్టాం సార్ ఒకేసారి. 12 hours 23 minutes చేశారండి పిల్లలు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ప్రోగ్రామ్ చేశారు. అది 12 hours 23 minutes చేశారండి. అది పెద్ద రికార్డ్ సార్. అది మొన్న June 4th ఆనంద్ కళాకేంద్రంలో రాజమండ్రిలో చేసామండి. ఏంటంటే సార్ చాలామంది చదువు అని చెప్పి చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. వాళ్ళకి చదువు అనేదే కాదు, వేరే పక్కన అదర్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మన కాలంలో అయితే మనకి ఏంటంటే చదువుకుని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే 1 గంట ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కాలంలో వాళ్ళకి ఆడుకునే అంత ప్లేసు లేదు, వాళ్ళకి ఆడుకునేంత టైం కూడా లేదు. కనీసం వాళ్ళకి కళలైనా నేర్పిస్తే అందులో అయినా వాళ్ళు రాణించగలుగుతారు. చదువు కాకుండా పక్కన అదర్ యాక్టివిటీ ఏదైనా ఉందనుకోండి, రేపొద్దున వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బాగుపడుతుంది. దానికి పిల్లలే కాదండి, పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి తగిన ప్రోత్సాహాన్ని పేరెంట్స్ కూడా ఇవ్వాలి. ఓన్లీ చదువు అంటే వాళ్ళకి ఏం రాదండి. తర్వాత కళలు ఉంటే పక్కన సపోర్టివ్గా దేంట్లోనైనా వాళ్ళు రాణించగలుగుతారు. దానికి పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేయాలి. మాకు ఆ విషయంలో మాత్రం మా పేరెంట్స్ అందరూ చాలా హెల్ప్ చేస్తారు. పిల్లల కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది పేరెంట్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానివల్లే పిల్లలు ఈ రోజుల్లో ఇంత పైకి వస్తున్నారు. వేరే మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తాను, ఏంటంటే పిల్లల్ని ఓన్లీ స్టడీస్ అనే కాకుండా కళల్లో కూడా తీసుకెళ్ళండి. మెయిన్ ఏంటంటే గురువుని నమ్మండి. ఏ గురువు దగ్గర మీరు నేర్చుకున్నారో ఆ గురువుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నమ్మి ఆ గురువు దగ్గరే మీరు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మీరు పైకి వెళ్ళగలుగుతారు. గురువుని నమ్మకుండా సగం నేర్చుకుని ఏమో ఈయన ఎలా చెప్తున్నారు అని గురువు మీద నమ్మకం లేకపోతే మనకి కళ రాదు.
ఎదర్ చదువైనా సరే, కళ అయినా సరే, ఏదైనా సరే మనం గురువుని నమ్మాలి. గురువుని నమ్మితేనే మనకి పర్ఫెక్ట్నెస్ వస్తుంది. మనం అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి గురువుని తిట్టుకుంటూ ఉపయోగం లేదు. సో అది నమ్మాలి, గురువుని నమ్మాలి. కళలు కళలు ఏదో ఒకటి, సంగీతం అనే కాదు, డాన్స్ అనే కాదు, ఏదైనా ఫైన్ ఆర్ట్ ఏది నేర్చుకున్నా సరే పిల్లల బ్రెయిన్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళకి మైండ్ ఆలోచించే విధానం కానీ, వాళ్ళు చేసే నడవడిక కానీ, వాళ్ళు చేసే పనులు కానీ చాలా ఫాస్ట్గా ఉంటాయి. నేర్చుకున్న వాళ్ళకి అందులోనే మీరు చాలా డిఫరెన్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అందరికీ కూడా. నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను సార్. నేను నేర్పడం స్టార్ట్ చేసి చాలా ఒక 20 కళాక్షేత్ర పెట్టి 25 ఇయర్స్ అయింది. నేను అంతకుముందు నుంచి చెప్తున్నాను. నేను లలిత సంగీత విభాగంలో కూడా తృతీయ స్థానం అందుకున్నారు మాధురి. లక్ష్మీ దీపిక, సునందలు అలివేల మంగ అంటూ అందించిన నవరసాలకు ప్రథమ బహుమతి దక్కింది. ఇక జూనియర్స్ విభాగంలో వినాయక కవత్వం గ్రూప్ ప్రథమ బహుమతిని, ఈనలో ద్వితీయ బహుమతి అందుకున్నారు. సీనియర్స్ విభాగంలో గోదావరి హారతి నవరాగ మాలికా వర్ణానికి ప్రధాన బహుమతి కైవసం చేసుకున్నారు. ఇవి కాక సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, యూత్ విభాగాలలో మొత్తం 15 బహుమతులను కైవసం చేసుకున్నారు శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం విద్యార్థులు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు. కాకుండా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ కళాక్షేత్ర. అండ్ ఫస్ట్ నేను మా టీచర్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే మా టీచర్ ట్రైనింగ్ వల్ల నేను ఇంత దూరం వెళ్ళాను. ఇది నా ఫస్ట్ పెద్ద ప్రోగ్రామ్. ఇందులో ఫస్ట్ ప్రైజ్ కొట్టడం అనేది చాలా కష్టం, కానీ కేవలం మా టీచర్ ట్రైనింగ్ వల్లే ఇవాళ నేను ఇలాగా ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అందరి టీచర్లాగా మా టీచర్ కొట్టలేదు, తిట్టలేదు, కానీ అందరితోని చాలా నవ్వుతూ అంతా ఎటువంటి కష్టం ఇవ్వకుండా చాలా ఈజీగా చెప్పేవారు, ప్రతి స్టెప్ అర్థమయ్యేలాగా. సో అదొకటే నన్ను ఇవాళ ఇలా అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేయకుండానే చాలా బాగా జరిగింది. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సోలోలో 3rd వచ్చినందుకు, గ్రూప్స్లో ఫస్ట్ వచ్చినందుకు. మా మ్యామ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, నన్ను ఇంత పెద్ద స్టేజ్ ఎక్కించి ఇన్ని అవార్డ్స్ వచ్చేలా చేసినందుకు. ఇది వల్ల నేను ఇంత పైకి వచ్చాను. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత స్టేజ్కి వస్తానని. మ్యాక్సిమం 40 ప్రోగ్రామ్స్ అయ్యాయి నావి ఇక్కడ రాజమండ్రి. 2 years నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మా పేరెంట్స్ ఇంట్రెస్ట్ వల్ల నేను వచ్చాను. తర్వాత నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, నేర్చుకుంటున్నాను. కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. టీచర్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నారు. లక్ష్మీ వినీత. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా. 8 hours. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా ఆ స్టేజ్ అంటే నేను ఎప్పుడు ఎగ్దామని అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కాంతిశ్రీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కళల ద్వారా చదువుకి ఏమీ అడ్డు రాదు. నేను దీనివల్ల పురాతన కాలంలో అసలు గజేంద్ర మోక్షం అయ్యి తెలుసుకున్నాను. అసలు ఈ పాత స్టోరీల వల్ల తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మా టీచర్కి, మా సార్కి చాలా కృతజ్ఞతలతో ఉంటాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నా పేరు జి సత్యసాయి శ్రేయ. చాలా హ్యాపీగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా మా సార్, మా మేడం వల్లే జరిగింది. హార్డ్ వర్క్స్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్దాం అనుకుంటున్నాను. మా సార్ వల్ల ఇదంతా జరిగింది. మా సార్, మా మేడంకి వల్ల చాలా బాగా జరిగింది ఇదంతా. ఫస్ట్ ప్రైజ్
హ్యాపీగా ఉంది. నా పేరు దీపిక. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడూ అంత దూరం వెళ్తాను అనుకోలేదు. మా డాడీ వాళ్ళది విజయనగరం, కానీ ఇక్కడ మేము ఉంటాం. అంత దూరం వెళ్ళడం ఫస్ట్ టైం. మా ఏరియా వాళ్ళందరూ యు ఆర్ వెరీ గ్రేట్, యువర్ మదర్ ఈజ్ వెరీ హ్యాపీ అని చెప్పారు. మా మదర్ని తీసుకెళ్ళడం వాళ్ళందరూ చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పిల్లలు అంత దూరం వెళ్ళగలరు, కానీ వాళ్ళ తల్లులు వెళ్ళడం చాలా వింతగా ఉంది అని అన్నారు. అంటే పిల్లల వల్ల తల్లి వెళ్ళడం మొదటిసారి అని అన్నారు. నా పేరు హరిణి. నేను రావులపాలెం నుంచి వస్తున్నాను సార్. మా పేరెంట్స్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నేర్పిస్తున్నందుకు వాళ్ళకి నేను థ్యాంక్స్ ఎంత చెప్పుకున్నా సరిపోదు. నేను ఇంత ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళి చేయడం నాకే ఆనందంగా ఉంది. ఇలా నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చానంటే మా రిలేటివ్స్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ మీ పేరెంట్స్ నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పారు. ప్లస్ మా టీచర్స్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు చేయడానికి. నువ్వు ఇంత దూరం వెళ్ళావంటే మేమే వెళ్ళలేకపోతున్నావు, నువ్వు బాగా వెళ్ళు చేసావని. కృష్ణ సాహితి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. 9 hours ప్రాక్టీసెస్. అంతర్జాతీయ స్థాయి వేదికపై అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన చిన్నారులను రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపకులు నారాయణ, ఉమా జయశ్రీలు అభినందించారు. తమ సంస్థ నిరంతరం సంగీత వైభవాన్ని చాటి చెప్పేందుకు సాగించే ప్రయత్నంలో విద్యార్థులు అంకిత భావంతో చేసిన కృషిని అభినందించారు వారిద్దరూ. అలాగే తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచి కళల పట్ల పిల్లల్ని ప్రోత్సహించాలని, కొద్దిపాటి శ్రమ ఉన్నా వారు భవిష్యత్తు బంగారు బాటగా మారాలంటే తల్లిదండ్రులు కష్టపడాలని చెబుతున్నారు వారు. ఇక విద్యార్థుల ఆనందానికి అవధులే లేవు. తమ గురువులు, తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో ఈ విజయాలు అందుకున్నామని అంటున్నారు చిన్నారులు. నా పేరు మాధురి అండి. నేను వోకల్ నేర్చుకుంటున్నాను, వోకల్ అండ్ లైట్ మ్యూజిక్. సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పినట్లు దానికి నిలువెత్తు నిదర్శనం మా రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్ర. దీని వ్యవస్థాపకులైన బద్రీనారాయణ గారు, ఉమా జయశ్రీల్ గారుల కష్టానికి ఫలితం ఈరోజు అంతర్జాతీయ లెవెల్లో మాకు గుర్తింపునిచ్చింది. ఇంతమందిని ఒకే త్రాటిపై నడిపించి వాళ్ళిద్దరే మీ ఎంతమంది పేరెంట్స్ అన్నా కూడా వాళ్ళిద్దరూ పేరెంట్స్గా పిల్లలందరూ ఒక దగ్గరికి చేరి వీళ్ళెంతమందిని మేము అక్కడికి తీసుకెళ్ళి చేయడం అంటే మామూలుగా ఇద్దరు పిల్లల్ని మనం ఇంట్లో మెయింటైన్ చేయడం అంటేనే పెద్ద టాస్క్. కానీ ఇంతమంది పిల్లల్ని అంతమంది పేరెంట్స్, సారు మేడం గారు ఒక పేరెంట్స్ లాగా అందరితోనూ కలిసిపోయి పిల్లల్లో పిల్లల పెద్దల్లో పిల్లలు అందరూ కలిసిపోయి వాళ్ళు ఒకే త్రాటిపై నడిపించి వీళ్ళు చేసిన కృషి వల్ల పిల్లలు అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా అలాగే కష్టపడ్డారండి. ఇక్కడ మీరు అన్నారు కదా కాంపిటీషన్ అనేది అక్కడికి వెళ్ళాక మీకు భయంగా అనిపించింది. ఆ బెరుకుతనం వాళ్ళకి ఇక్కడే పోయింది సార్. అన్ని ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఎదుర్కొనే సామర్థ్యం కూడా వీళ్ళకి చాలా ఈజీగా లభించింది. అందువల్ల అంతర్జాతీయ లెవెల్లో వీళ్ళు ప్రైజులు తీసుకుని మన దేశాన్ని, మా కళాక్షేత్రాన్ని ఈ కృషి ఫలితంగా వీళ్ళు పొందినందుకు మేము చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎవరైనా స్కూల్లో ఎప్పుడు లాంగ్ బెల్ అవుతుందని చూస్తారు. మా కళాక్షేత్ర విద్యార్థులు మాత్రం వెళ్ళమన్నా కూడా మేము ఇక్కడే ఉంటామండి, ఇక్కడే ఇంకా డ్యాన్స్ చేస్తామండి అని ఎంకరేజ్. అంటే చదువుతో పాటుగా కళలను కూడా ప్రోత్సహించడం మన పేరెంట్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి వీళ్ళకి బాగా అలవాటు చేయాలి. ఆ ఉద్దేశంతో ప్రతి ఆడదాని విజయం, ప్రతి మగవాడి విజయానికి ఆడది ఉన్నట్లు అలా కాకుండా ఇప్పుడు పేరెంట్స్కి పేరు పిల్లల వల్ల చాలా వచ్చిందండి. మీ అమ్మాయి డాన్స్ చేసిందా, మీరు డాన్స్ చేశారా అని పేరెంట్స్ బాగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు దేనికి తీసుకోరని మా సార్ మాకు ఎంకరేజ్ చేసి మేము గ్రూప్ సాంగ్ పాడామండి. గ్రూప్ సాంగ్లో 16 స్టేట్స్తో పోటీ పడి మేము 3rd ప్రైజ్ గెలుచుకున్నాం. అలాగే నేను వోకల్
నాకు ముందు రోజు చాలా డిస్టర్బ్ అయింది సార్, వాయిస్ అసలు రాలేదు. కానీ నాకు కూడా వచ్చిన వాళ్ళు పేరెంట్స్ వీళ్ళందరూ సార్ అందరూ కోఆపరేట్ చేసి చాలా అనమాట ఎంకరేజ్ చేసి మీరు పాడగలరండి అనే ధైర్యాన్ని ఇచ్చి నన్ను ఆ స్టేజ్ మీదకి తీసుకెళ్ళి ఎంత అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన వీరందరికీ నా తరపున చాలా కృతజ్ఞతను తెలుపుకుంటున్నానండి. హౌస్ వైఫ్స్ అనేవారు దేనిలోనూ తీసిపోరని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల మా కళాక్షేత్రే కాదు ప్రతి ఒక్కళ్ళు హౌస్ వైఫ్స్కి ఏంటంటే నేనేం నేర్చుకోలేను, నేను ఇంతే ఇక్కడే వంటకే పరిమితమైతే అనుకున్న వాళ్ళకి మేము ప్రూవ్ చేసాం సార్. ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ముందడుగు వేయాలి. ఇలా ఎంకరేజ్మెంట్ అందరూ ఇస్తే కనుక ఏదైనా అధిరోహించగలమని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న కుమారి అండి. నేను అసలు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదండి, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కూడా. అది మా అమ్మాయి గురించి వెళ్ళడంతో మేడం గారు కూడా నన్ను ఒకసారి మీరు పాడండి, మీరు పాడగలరు అని సపోర్ట్ చేశారండి సారు మేడం గారు. ఇప్పటిదాకా ఏ స్టేజ్ మీద పాడలేదు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కూడా అండి నేను. మేడం గారు అది పాడండి, మీకు వచ్చు, మీరు పాడగలరని చెప్పడంతో నేర్చుకున్నానండి. నేర్చుకున్నది కొద్ది రోజుల నుంచైనా నేను ప్రాక్టీస్ అది చేసి పాడడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. పిల్లల్ని చదువులోనే కాదు అన్నిటిలోనూ రాణించాలని నేను అనుకుంటున్నాను. నమస్తే సార్, నా పేరు గౌతమి. రాధాకృష్ణ కళాక్షేత్రంలో మా అమ్మాయిని జాయిన్ చేశాను. ఫస్ట్ 2 years అవుతుంది దగ్గరగా. ఇక్కడ జాయిన్ చేసే ముందు కొంచెం భయం వేసింది, కానీ తర్వాత జాయిన్ చేశాక ఇలాంటి డాన్స్ స్కూల్ ఎక్కడైనా ఉండదేమో అనిపించింది. పేరెంట్స్ కన్నా ముందు మేడం బాగా పిల్లల్ని మీ అమ్మాయి చేయగలదు, మీరు పాడగలరు అని నాకు కూడా ఒక సాంగ్ కూడా ఇచ్చారు గ్రూప్లో. నేను కూడా సాంగ్ పాడాను సార్. మాకు ట్రైనింగ్ ఎలా జరిగిందంటే సార్కి వీలు అవ్వకపోయినా మార్నింగ్ క్లాసులు కూడా పెట్టేవారు. ఇంటి దగ్గర కూడా మేము ప్రాక్టీస్ చేసాం. మళ్ళీ ఈవినింగ్ క్లాస్ కూడా పెట్టేవారు. ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా మాకు రిహార్సల్స్ చేశారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మనం పిల్లల్ని చదివించడం కాకుండా ఇలా డ్యాన్సు, సంగీతం నేర్పించాలి. అది కూడా మనం ఎక్కడ నేర్పించాలో చూస్ చేసుకోవాలి సార్. చూస్ చేసుకుని మంచి కళాక్షేత్రంలో జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు తులసి, మాది రావులపాలెం. రాధాకృష్ణ కళాక్షేత్రం కోసం తెలుసుకుని మరీ జాయిన్ చేసాం మేము. ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మా అమ్మాయిని ఇందులో కూచిపూడి ఇలాంటి వాటిల్లో చేయాలని. ది బెస్ట్ ఎక్కడున్నది అని చూస్తే రాధాకృష్ణ కళాక్షేత్ర. నేను చాలా రీసెర్చ్ చేసి ఇక్కడ జాయిన్ చేశాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. నేను కూడా జాయిన్ అయ్యాను. పిల్లలందరూ చూస్తే మనం ఎందుకు ఇలా చేయలేమో అనిపించింది నాకు. నేను కూడా సంగీత అండ్ వీణ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల మనకి కళే కాదు క్రమశిక్షణ వస్తుంది, కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఇది మస్ట్ అండ్ షుడ్. ఈ కళలు అనేవి ఇలాంటి వాటిల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే మైండ్ రిలాక్సేషన్ చాలా బాగుంటుంది. వాళ్ళు మిగతా వాటిల్లో కూడా ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. వేరే ఏ ఆలోచన రాదు వాళ్ళకి, అంత మంచి ఆలోచనతోనే ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ మెయిన్గా వస్తుంది పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే. చాలా చాలా ప్రౌడ్గా ఉందండి. మా అమ్మాయి చేయలేదని అయితే మాకేం లేదు, ఇలా ఎప్పుడు చేస్తారన్న తపన ఆసక్తి మాత్రం చాలా పెరిగింది. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. హారిక నా పేరు. నేను ఎన్ఎన్టీ స్కూల్లో 8th class చదువుతున్నాను. మా ఫ్రెండ్స్కి అవార్డ్స్ రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా ఇలాంటివి ఎప్పుడు తెచ్చుకోవాలని చూస్తున్నాను. ఈసారి నేను కూడా డెఫినెట్గా తెచ్చుకుంటాను ఇలాంటి. నా పేరు మౌనిక. నాకు డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. గిన్నీస్ రికార్డు చేసాము, మళ్ళీ తెలుగు వరల్డ్ రికార్డ్ చేసాము. ఆరోగ్యం బాగోపోయినా చేశాను, నేను కష్టపడి హ్యాపీగానే చేశాను, ఇబ్బంది ఏం పడలేదు. ప్రస్తుతం మనతో ఉన్నారు నారాయణ గారు. ధవళేశ్వరంలో రాధాకృష్ణ కళాక్షేత్రం తరపున మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని పరిరక్షించే క్రమంలో 2 దశాబ్దాలకు పైగా ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఇటీవలే సిమ్లాలో జరిగిన ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్కి సంబంధించి పార్టిసిపేట్ చేసి గోదావరి తీర ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటి చెప్పడంలో ఆయన ఎంతో కృషి చేశారు. దాదాపు 15 అవార్డులని చిన్నారులు
ఆయన ఇన్స్టిట్యూట్లో పనిచేసే చిన్నారులు గెలుచుకోవడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం కష్టం పడ్డారు సార్ దీని వెనకాల ఎట్లా? శ్రీ గురుభ్యో నమః. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ 2 times పెడతారండి. డెహ్రాడూన్ ఒకసారి పెడతారు, రెండోది ఇప్పుడు సిమ్లాలో. అలా ప్రతిసారి ఒక్కొక్క స్టేట్ మారుస్తూ ఉంటారు. అయితే డెహ్రాడూన్ పెర్మనెంట్గా పెడతారు ప్రతి ఏడాది. అయితే ఈసారి పెట్టిన దాంట్లో ఇప్పుడు సిమ్లాలో పెట్టారు. అయితే వీళ్ళకి ఒక 6 months ముందు నుంచి మన ప్రిపరేషన్. మనకు తెలియని విషయం ఏంటంటే సిమ్లా అంత దూరం వెళ్ళి ఎవరు చేస్తారు, ఇప్పుడు చేస్తే ఎంతవరకు బాగుంటుంది అనేటటువంటిది మన యొక్క అపోహ ఉండేది. ఇప్పుడు చదువులు మానేసి అందరం వెళ్ళాలి ఇలా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో మనకి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బోల్డ్ అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను ముందుగా ఫస్ట్ వీళ్ళని ప్రిపరేషన్ ఎలా చేశానంటే, రైల్ టికెట్ల దగ్గర నుంచి కన్సెషన్ ఫామ్స్, అంటే అక్కడ కండక్ట్ చేసేటటువంటి వ్యక్తులు అంతర్జాతీయ స్థాయి, అంటే యునెస్కో, ఫ్రాన్స్, ప్యారిస్ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటిది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మన కన్సెషన్ ఫామ్స్ పంపించారు మనకి. ఆ కన్సెషన్ ఫామ్స్ తీసుకెళ్ళి మన కల్చరల్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి మనం తెచ్చుకుని ఆ కన్సెషన్ ఫామ్ని రైల్వే వాళ్ళకి ఇస్తే, రైల్వే వాళ్ళు మనకు కన్సెషన్ ఇస్తే ఒక మనిషికి 550 రూపాయలు పడిందండి అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి. ట్రైన్లో స్లీపర్ క్లాసు 3 మారారు, ఇంచుమించుగా మనకి 48 గంటల ప్రయాణం. అందరూ ఒకసారి ఆశ్చర్యపోయారు, కల్చరల్ డిపార్ట్మెంట్లో ఇన్ని అవకాశాలు ఉండి మనం ఉపయోగించుకోవట్లేదా అని. అయితే అక్కడికి వెళ్ళాక మా పిల్లలందరూ కూడా చాలా ఆనందించారు. కారణం ఏంటంటే 14 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. బీహార్, ఉత్తరాఖండ్, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, 14 మంది స్టేట్స్ నుంచి అయితే డిఫరెంట్ కల్చర్స్, వాళ్ళ యొక్క డ్యాన్స్ ఫామ్స్ అన్నీ చూసేటప్పటికి మన పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహపడ్డారు. డ్యాన్స్ నేర్చుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్న విషయం వాళ్ళకి బాగా అర్థమైంది. సో ఒక్క విధంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 14 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు అనౌన్స్ చేసేటప్పటికి, రాధాకృష్ణ అనేటప్పటికి ఒక విధమైన భయం చేకూర్చాం. అంత గొప్ప ఫైట్ ఇచ్చాం వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్కి ఒక 15 ప్రైజులు తీసుకురావడం అంటే మా పిల్లల యొక్క గ్రేట్ అని చెప్పుకోవాలండి. అంటే ఈ పిల్లల్ని తయారు చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది మీకు? ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టం దాగి ఉంది? యాక్చువల్గా ఈ పిల్లలందరికీ కూడానండి ఇంచుమించుగా మనం మోటివేషన్ ఎక్కువ అండి. పిల్లలకి ఏంటంటే అంటే ఇప్పుడు మనకి వీధికి ఒక టైలరింగ్ షాపు, ఒక గుమ్మానికి ఒక ఫ్యాన్సీ షాపు తయారవుతున్న ఈ సమయంలో కూచిపూడి అంటే కూడా అలాగే తయారైపోయిందండి. అన్యదా భావించొద్దు, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ప్రతి ఊర్లోనూ ప్రతి వీధిలోనూ ఒక కూచిపూడి డ్యాన్స్ అని ఒకటి చిన్న బోర్డు పెట్టేసుకునే పరిస్థితి. ఇటువంటి సమయంలో ఏంటంటే పిల్లలకి అసలు ఏంటనేది సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు నేర్చుకునేటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండూక్ శబ్దం అని, ఒక రామాయణ శబ్దం అని, అంటే ఆ చరిత్ర మొత్తం వాళ్ళకి వివరించడం, రామాయణంలో ఇలా జరిగింది ఇది విషయం అని వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడంలో కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఆ పిల్లలు ఆ రామాయణ శబ్దం యొక్క మీనింగ్ తెలిసి వాళ్ళు అక్కడ ప్రదర్శన ఇచ్చేటప్పటికి డెఫినెట్గా విల్ గెట్ ఫస్ట్ ప్రైజెస్, నో డౌట్. కారణం ఏంటంటే ఇన్వాల్వ్ అయ్యారు ఆ పాటలో, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా రామాయణం. అలా ప్రతిసారి కూడా వీళ్ళతో ప్రాక్టీసులకి దాని మీనింగ్ మేము తెలుసుకుని దాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళకి చేత మోటివేట్ చేయడంలో సఫలీకృతం అయ్యామని మేము అనుకోవాలి. ఎందుకంటే అందరికీ ప్రైజెస్ వచ్చాయి కాబట్టి. ఈవెన్ దో జడ్జెస్ అందరూ కూడా మన పిల్లతోటి, ఒక పిల్ల మన రాధాకృష్ణ కళాక్షేత్రంలోని అమ్మాయి అద్భుతంగా చేస్తోందని, ఈ అమ్మాయితో పాటు వాళ్ళు కూడా ఒకటి నేషనల్ ఇంటిగ్రేషన్ మీద వందే మాత్రం అనే ఒక ఐటెం చేశారు. అది మనం ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. 3 జడ్జెస్ కలిపి ఒక ఐటెం చేసిన దాంట్లో కూచిపూడికి ఆ స్థానం ఇవ్వడం అన్నది చాలా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గర్వించదగ్గ విషయం. అది ఒక రాజమహేంద్రవరంలో చెప్పక్కర్లేదు, కళలకి కాణాచి అంటాం రాజమండ్రి, అలాంటి రాజమండ్రి నుంచి వెళ్ళినటువంటి మనకి స్థానం కల్పించడం చాలా అద్భుతమైన విషయం. పేరెంట్స్ నుండి ఎట్లా సహకారం ఉంది? పేరెంట్స్ ప్రధానంగా పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యాక్చువల్గా అండి పిల్లలు ఇప్పుడు మా దగ్గర ఉన్నంత వరకు పేరెంట్స్ మాత్రం చాలా సూపర్ యాక్టివ్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకెళ్ళింది 16 మంది పిల్లల్ని. వాళ్ళతో పాటు పేరెంట్స్ అందరూ వచ్చిన తర్వాత నా దగ్గర ఇలా వోకల్ నేర్చుకుంటుంటే మోటివేట్ అయ్యి ఈ ఏజ్లో మనం నేర్చుకోవచ్చా అని ఒక భయంతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వచ్చి గాత్రంలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ గాత్రం నేర్చుకుంటున్న వీళ్ళని ఖాళీగా అడ్డపెట్టకుండా వీళ్ళని ఏం చేశారంటే వీళ్ళకి ఒక మోటివేషన్ కావాలన్న ఉద్దేశంతో వీళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించారు. అక్కడ పార్టిసిపేషన్లో ఒక అద్భుతం ఏంటంటేనండి, సబ్ జూనియర్స్, జూనియర్స్, యంగ్, యూత్, అబోవ్ ఓపెన్ కేటగిరీ అంటారు. ఓపెన్ కేటగిరీ అంటే అబోవ్ 40 years.
సంగీతానికి కానీ కళలకు ఏ దానికి కూడా ఏజ్తో సంబంధం లేదనేది మన యొక్క సిద్ధాంతం. అందువని ఓపెన్ కేటగిరీ అని పెడతారు. ఆ ఓపెన్ కేటగిరీలో ఈ పేరెంట్స్ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళ చేత అక్కడ చేయించాను. దాంట్లో కూడా 3rd ప్రైజ్ వచ్చింది మన గ్రూప్కి. మన ఈ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళ లేడీస్ అందరికీ కూడా ఒక గ్రూప్ తయారు చేసి 7 మెంబర్స్ తోటి ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్లో 3rd ప్రైజ్ వచ్చారు. పేరెంట్స్ వెరీ కోఆపరేటివ్ అండి, నా దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ వరకు. అయితే కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు బయట వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, డ్యాన్స్ నేర్చుకోవడము, సంగీతం నేర్చుకోవడం, ఒక కళ నేర్చుకోవడం అంటే వీళ్ళకి ఉన్నది ఒక అపోహ ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది, ఒక ఇది. నిజంగా ఒక ఫ్యామిలీ ఒక తల్లిదండ్రిగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటేనండి, ప్రతిరోజు మన పిల్ల ఎన్ని గంటలు టీవీ చూస్తోంది, ఆదివారం రోజు కంపల్సరీ సినిమాకి వెళ్ళాలి, ఒక హోటల్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. ప్రతి ఫ్యామిలీ ఇంచుమించుగా 90% ఆఫ్ పీపుల్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సో వీళ్ళు వెళ్ళే ఆ 5 గంటలు 6 గంటల్లో ఎంత సమయం వేస్ట్ అవుతుంది, అది ఆలోచించట్లే. కళ నేర్చుకుంటే ఏమైపోతుంది, ఇది నేర్చుకుంటే పాడైపోతుంది. ఏమో సార్, నా దగ్గరున్న స్టూడెంట్స్ అందరూ 80% అబోవ్ ఉన్నాళ్ళే తప్ప ఎవరు కూడా లోలో ఉన్నటువంటి స్టూడెంట్ నాకైతే ఎవరు కనిపించలేదు ఇప్పటిదాకా. ఒకవేళ అలాంటి పిల్లలు ఉన్నా కూడా మేమే మోటివేట్ చేసి వాళ్ళని అటు ఎడ్యుకేషన్లోను ఇటు డ్యాన్స్లోను పెట్టి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇటు మ్యూజిక్లో కానీ డ్యాన్స్లో కానీ నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి మెదడుకి చాలా బ్రహ్మాండమైన పదునొస్తుంది తప్ప తగ్గుతుందని మేమైతే అనుకోవట్లేదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఈ పిచ్చి పిచ్చి సినిమా రంగం వైపు తీసుకెళ్లకుండా మన భారతీయ సంప్రదాయాన్ని, మన కళల్ని వాళ్ళకి నేర్పితే చిన్నప్పటి నుంచి రామాయణం అంటే అర్థమవుతుంది, భారతం అంటే అర్థమవుతుంది. అసలు భారతం ఫ్యూచర్లో మనం అంటే భారతం ఉండేది అని చెప్పాల్సి వచ్చిన పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అండి. మీ లక్ష్యం ఏంటి? రాధాకృష్ణ కళాక్షేత్రం లక్ష్యం ఏంటి? ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు నారాయణ గారు? భారతీయ సనాతన సిద్ధాంతాలలో ఉన్నటువంటి అన్నిటినీ బయటికి తీసుకొచ్చి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఒక నృత్య రూపకంగా జనాలకు అందించాలి. ఎందుకు నృత్య రూపకంగా అందించాలంటే, ఎవరికైనా సరే అండి, దృశ్యకావ్యం అంటే ఇమీడియట్గా ఎడిట్ అవుతారు. ఒక పేపర్ న్యూస్ చదవమంటే చదవరు. అదే కనుక మన ఇద్దరం కూర్చుని ఇప్పుడు మాట్లాడుతుంది వినమంటే చక్కగా వింటారు. అలాగే ఒక సినిమా, ఒక పిల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సినిమా చూస్తుందండి. ఆ సినిమాలో పడినటువంటి మ్యూజిక్ డైరెక్టరు, నిర్మాత ఎవరున్నారో అక్కడి నుంచి ఎండింగ్ శుభంగాడు పడేంత వరకు మొత్తం అప్పచెప్పేస్తుంది ఒక పిల్ల. అదే లెసన్ స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఒక టీచర్ లెసన్ చెప్తే ఎక్కదు. 10 సార్లు చెప్పినా అది ఇంకా అలా డౌట్గానే ఉండిపోతుంది. బై హార్ట్ చేయాలి మళ్ళీ. అందుకని దృశ్యకావ్యంలో కనుక మనం ఇవ్వగలిగితే, అందుకే ఇప్పుడు డిజీ క్లాసెస్ అని వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు అనుకోండి. అదే ప్రయత్నం మనం దృశ్యకావ్యంగా ఇద్దామని మా ప్రయత్నం. అంటే ఒక 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 పార్ట్ అంటే మన హిందూ సనాతన సిద్ధాంతం, భారతీయ సనాతన సిద్ధాంతం ఏం చెప్పబడుతుందో అన్నదని ఒక కావ్యం తీసుకుని ఆ కావ్యాన్ని మన నృత్య బ్యాలే కింద డ్యాన్స్ రూపకంలో తయారు చేసి బయటికి అందిస్తూ ఉంటే తద్వారా చూడగా కొంతమంది మోటివేట్ అవుతారు అన్నది నా ప్రయత్నం. రాధాకృష్ణ ద్వారా ఇప్పటికి మేము 15 నుంచి 16 వరకు నృత్య రూపకాలు అందించాం. దరిదాపు ఒక 100 నృత్య రూపకాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ ఇంకా తయారయ్యే ప్రాజెక్టులు ఏమో ఉన్నాయండి? ఇప్పుడు ప్రస్తుతం భారతీయం అని కొత్త చేస్తున్నానండి. భారతీయం అనే దాంట్లో ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఇప్పుడు ఇండివిజువాలిటీ కావాలని కొంతమంది కోరుకుంటున్నారు కదా. ఇలా కోరుకుంటున్న వాళ్ళ యొక్క ఇది ఉండకూడదు. మన అందరం భారతీయులే అనే ఒక సిద్ధాంతంతో భారతీయం అంతా కలిపితే ఒక రంగు, పూల రంగుతో తయారైనటువంటి మంచి మాల ఎలా అయితే తయారవుతుందో అంత గొప్ప మాల మంది అని చెప్పే ప్రయత్నంతో భారతీయం అనే ఒక కొత్త తయారవుతుందండి నృత్య రూపకం. అది మీకు ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో అందిద్దాం అనుకుంటున్నాం, మీ ముందుకు తీసుకొస్తాను. అవి కాకుండా ఇంకా కృష్ణతత్వం, ఇంకా కొన్ని ఉన్నాయి, నవరసాలు, కృష్ణ తత్వము, నవరసాలు, ఇలా కొన్ని బేలాలు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా తయారవుతున్నాయి. ఫస్ట్ మాత్రం భారతీయం అందిద్దామన్నది నా ప్రయత్నం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. భారతీయం అని చెప్పి భారతదేశంలో ఉన్న అందరూ ఒకటే, మతాలు కులాలు వేరైనా కానీ భిన్నత్వంలో ఏకత్వం ఉందని చాటి చెప్పేందుకు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకెళ్తున్న నారాయణ గారు సక్సెస్ కావాలని, అదేవిధంగా రాధాకృష్ణ కళాక్షేత్రం కూడా మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ, ఆయన చిన్నారులను తయారు చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని డ్యాన్స్ వైపు, కళ్ళ వైపు ప్రోత్సహించాలని మనం కూడా కోరుకుందాం. సంగీత నృత్య కళాక్షేత్రాలు గోదావరి తీరాన పెద్ద సంఖ్యలోనే ఉన్న శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వహించే తీరు అద్భుతమనే చెప్పాలి. ఈ కళాక్షేత్రం చక్కగా సాగుతున్న తీరు చూసి జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులు వేయ ప్రయాసలు కోర్చి ఇందులోనే జాయిన్ కావడం విశేషం.
రాధాకృష్ణ కళాక్షేత్రం మరింత ఉన్నతికి చేరాలని ఆకాంక్షిస్తుంది ఈస్ట్ న్యూస్.